శ్రీకృష్ణుడికి ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీకి ఏమిటి సంబంధం? ఇప్పుడున్న భారీ వెపన్స్ కన్నా శక్తివంతమైన మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెపన్స్ ను ఆయన ఉపయోగించాడా? సమస్త విశ్వాన్ని ఏకకాలంలో స్తంభింపజేయగల అద్భుత శక్తి ఆయన పిల్లనగ్రోవిలో ఉన్నది నిజమేనా? ఇటువంటి అత్యంత ఆసక్తికరమైన కృష్ణ భగవానుడు సృష్టించి ఉపయోగించిన టెక్నాలజీలలో కొన్నింటిని ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. శ్రీకృష్ణుడు యావత్ ప్రపంచాన్ని తన సమ్మోహన శక్తితో ఆకర్షించాడు అన్నది వాస్తవం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుడి యొక్క లీలల గురించి, మహిమల గురించి మన పురాణాలలో కథల రూపంగా చిత్రీకరించి చెప్పబడ్డాయి. కానీ ఈ వీడియోలో శ్రీకృష్ణుడి యొక్క అతి శక్తివంతమైన, అత్యాధునికమైన మరో కోణాన్ని చూపించే ప్రయత్నం చేశాను. ఈ అనంత విశ్వంలోనూ అందులో భాగమైన మన భూమికి ఉన్న చరిత్ర గురించి మనకు తెలిసిన జ్ఞానం కేవలం 0.01% అయ్యుండొచ్చు. అంటే మనకు తెలియని విషయాలు, చరిత్ర, కాలంతో పాటు కనుమరుగైపోయిన ఎన్నో రహస్యాలు మనకి ఎప్పటికీ బహుశా తెలియకపోవచ్చు. అనేక మాధ్యమాల ద్వారా మనం చూస్తూ ఉంటాం. మానవ మేధస్సుకి అంతు చిక్కని ఎన్నో రహస్యాల గురించి వింటూ ఉంటాం. వేల కోట్ల ఏళ్ల చరిత్రకైనా సాక్ష్యం చెప్పగలిగేది కేవలం కాలం ఒక్కటి మాత్రమే. మనం కాలాన్ని పట్టి అడగలేము. కానీ ఇప్పుడు మనిషి సాధిస్తున్న టెక్నాలజీని ఈ అనంత విశ్వంలో వేరే ఎక్కడో ఒక చోట గాని, అలాగే మన భూమి మీద కూడా కాలంలో వెనక్కి వెళితే ఇప్పుడు మనం సాధిస్తున్న దానికి ఎన్నో రెట్లు అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఆవిష్కరించి, వినియోగించి అంతమై ఉండవచ్చు. అటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని అవలీలగా ఉపయోగించిన అసాధారణ శక్తిగా శ్రీకృష్ణ భగవానుడు వాటి తాలూకు ఆనవాళ్లను మనకు వదిలి వెళ్లారు. శ్రీకృష్ణుడు తాను ఉపయోగించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీలో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణుడు భారతీయ పురాణాలలో అత్యంత శక్తివంతమైన మరియు దివ్యమైన వ్యక్తిగా భావించబడతారు. ఆయన కేవలం ధర్మ సంరక్షణకే కాకుండా అనేక రకాల సాంకేతికతలను ఉపయోగించి ప్రపంచానికి మార్గదర్శకుడిగా నిలిచారు. ఈ ఆధునిక సాంకేతికతలు, ఆయన ఉపయోగించిన ఆయుధాలు మరియు ఇతర సాధనాలు ఆ కాలపు అపార జ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ సాంకేతికతలు నేటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి కూడా ప్రేరణగా ఉన్నాయి. సుదర్శన చక్రం, త్రిమితీయ స్పేస్ ట్రావెల్ టూల్ అండ్ మల్టీ ఫంక్షనల్ టెక్నాలజీ. సుదర్శన చక్రం శ్రీకృష్ణుని అత్యంత శక్తివంతమైన ఆయుధంగా భారతీయ పురాణాలలో విశేష ప్రాముఖ్యతను పొందింది. ఇది నేటి యుద్ధాల్లో ఉపయోగించే గైరోస్కోపిక్ టెక్నాలజీ లేదా దిశా సూచన వ్యవస్థలతో పోల్చవచ్చు. సుదర్శన చక్రం స్వయంగా లక్ష్యాన్ని గుర్తించి దాన్ని ఛేదించగలగడం నేటి ఆధునిక డ్రోన్ సాంకేతికత లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఆయుధాలకు సమానంగా భావించవచ్చు. సుదర్శన చక్రం కేవలం ఆయుధం మాత్రమే కాదు, అది క్షేత్రాన్ని రక్షించగల శక్తిని కలిగి ఉంది. ఇది నేటి మల్టీ ఫంక్షనల్ టెక్నాలజీ లేదా యుద్ధ సాధనల రూపంలో కనిపించే సాంకేతికతను సూచిస్తుంది. ఇది త్రిమితీయ స్పేస్ ట్రావెల్ కు అనుకూలంగా పనిచేస్తుంది. సుదర్శన చక్రం యొక్క వేగమైన కదలికలను శ్రీకృష్ణుడు తన మనోభావాలతో కంట్రోల్ చేసేవాడని చెప్తారు. ఆ సుదర్శన చక్రం కేవలం ఆయన ఆజ్ఞలపైనే పనిచేసేది. ఇది కేవలం అస్త్రం మాత్రమే కాదు, శత్రువుల మైండ్ ఫ్రీక్వెన్సీని బలహీనపరిచే ఒక సైకలాజికల్ వెపన్ కూడా. శ్రీకృష్ణుడి పిల్లనగ్రోవి, డివైన్ సౌండ్ టెక్నాలజీ. శ్రీకృష్ణుడిని మనం ఆయన తలపైన నెమలిపించము, అలాగే చేతిలో పిల్లనగ్రోవి లేకుండా ఊహించలేము. శ్రీకృష్ణుడి మురళి అనేది కేవలం సంగీత సాధనం కాదు, ఇది దివ్య శక్తుల సమాహారంగా భావించబడుతుంది. భారతీయ పురాణాల్లో కృష్ణుడి వేణువుకు అపారమైన శక్తులను, మాయలను మరియు జీవరాశులపై ప్రభావాన్ని కలిగించే సాధనంగా ప్రస్తావించబడింది. కృష్ణుడి వేణువు నుంచి వచ్చే సంగీతము ప్రకృతి, జీవరాశులు మరియు ఆధ్యాత్మిక లోకాన్ని కూడా ప్రభావితం చేసిందని చెబుతారు. కృష్ణుడి వేణువుతో ఆయన సృష్టించిన శబ్ద తరంగాలు శరీరంలో చైతన్యం కలిగించడమే కాకుండా ప్రకృతిలో సమతౌల్యం ఏర్పరిచేవి. ఇది శబ్ద తరంగాల ద్వారా ప్రకృతి నియంత్రణకు సూచనగా భావించవచ్చు. ఇది నేటి సౌండ్ థెరపీ లేదా రెజోనెన్స్ టెక్నాలజీకి సరితూగుతుంది. ఇవి ఇన్ఫ్రాసౌండ్ లేదా అల్ట్రాసౌండ్ ఫ్రీక్వెన్సీలు వంటి శ్రావ్య శక్తులను సూచిస్తాయి. ఇవి మనిషి చెవులకు వినిపించకపోయినా ప్రకృతిపై ప్రభావం చూపగలవు. శ్రీకృష్ణుని రథం
యాంటీ మిజైల్ టెక్నాలజీ. శ్రీకృష్ణుడి రథం భారతీయ పురాణాలలో ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ రథాన్ని కేవలం యుద్ధ సాధనంగా కాకుండా దానిలో ఉన్న సాంకేతికత, నిర్మాణము మరియు దివ్యశక్తుల కలయికగా చూడవచ్చు. రథం అజేయంగా ఉండడానికి దివ్యశక్తులు కలిగి ఉండేవి. ఇది నేటి యాంటీ మిజైల్ టెక్నాలజీతో పోల్చవచ్చు. కృష్ణుడి రథం అత్యంత వేగంగా కదిలే సామర్థ్యాన్ని కలిగి ఉండేది. ఇది నేటి ఆలోచనల ప్రకారం ఏరోడైనమిక్స్ మరియు గైరోస్కోపిక్ టెక్నాలజీకి సమానంగా ఉంది. ఇది నేటి ఆటోమేటెడ్ వాహనాల విధానాన్ని సూచిస్తుంది. ఈ రథం ధ్వనిని సమన్వయం చేస్తూ వేగంగా పరిగెత్తే టెక్నాలజీని కలిగి ఉండేది. ఈ రథానికి అదృశ్య రక్షణ ఛత్రం, ఇన్విజిబిలిటీ షీల్డ్స్ ఉండేవి. ఇది ఇప్పటి మిలిటరీ గ్రేడ్ టెక్నాలజీని పోలి ఉంటుంది. ద్వారకా నగరం, అడ్వాన్స్డ్ సూపర్ టెక్నోసిటీ. ద్వారకా పట్టణం శ్రీకృష్ణుడు నిర్మించిన ప్రఖ్యాత నగరం. భారతీయ పురాణ చరిత్రలో కూడా ఒక అద్భుతంగా చెప్పబడుతుంది. ఈ పట్టణం యొక్క నిర్మాణము, శాస్త్రీయత మరియు సాంకేతికతలను నేటి దృష్టితో విశ్లేషిస్తే దానిని ఒక అధునాతన మెట్రోపాలిటన్ నగరంతో పోల్చవచ్చు. ఈ నగరం నేటి అర్బన్ ప్లానింగ్, వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మరియు ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ కు ఒక నిదర్శనం. నగర నిర్మాణంలో స్మార్ట్ డ్రైనేజీ సిస్టమ్ మరియు ప్రకృతి విపత్తుల నుండి రక్షణకు ప్రత్యేకమైన మార్గాలు ఉపయోగించబడ్డాయి. ద్వారకా నగరం లోపల ఉన్న ప్రాసాదాలు మరియు రహదారులు అత్యంత శాస్త్రీయంగా నిర్మించబడ్డాయి. ఇది మండలాకారంలో ఉండేదని చెప్పబడింది. నేటి నగర నిర్మాణంలో సర్క్యులర్ డిజైన్స్ కు ఇది ప్రేరణగా ఉంది. నగరంలో వీధులు సమాంతరంగా మరియు వీటి మధ్య రహదారులు ఖచ్చితంగా కలిసేలా నిర్మించారు. నగరం సముద్రంలో మునిగిపోయినప్పటికీ ఆ సమయంలో దాని నీటి నిర్వహణలు వ్యవస్థలు శక్తివంతమై ఉండేవి. ఇది నేటి నదీ తీరపు పట్టణాల్లో ఉపయోగించే వాటర్ డైరెక్ట్ సిస్టమ్స్ లేదా ఫ్లడ్ కంట్రోల్ టెక్నాలజీకి సమానం. నగరంలో కారిడార్లు, నౌకాశ్రయాలు మరియు పర్యవేక్షణ వ్యవస్థలు ఉండేవి. ఇవి నేటి మెట్రో నగరాల రవాణా విధానాలు లేదా లాజిస్టిక్స్ నెట్వర్క్స్లతో సరిసమానంగా ఉన్నాయి. ద్వారకా పట్టణాన్ని శక్తివంతమైన యంత్రాలు మరియు దివ్య శక్తులతో రక్షించారనే వర్ణనలు ఉన్నాయి. ఇవి నేటి సోలార్ పవర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ షీల్డ్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతలకు సంకేతాలు. గుజరాత్ తీరంలో ద్వారకా నగర అవశేషాలను గుర్తించిన సముద్ర పరిశోధన సంస్థలు ఆ కాలపు ఆధునిక శక్తి సామర్థ్యాలను నిర్ధారించాయి. అవశేషాల్లో ఉపయోగించిన శిలలు, నిర్మాణ పదార్థాలు నేటి ఆధునిక ఇంజనీరింగ్ కు ప్రేరణగా నిలుస్తాయి. శ్రీకృష్ణుడి ద్వారక పురాణ కాలపు అత్యున్నత సాంకేతికత, శాస్త్రీయ ఆవిష్కరణల కలయికగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక పురాణ నగరమే కాకుండా ఆధునిక సమాజానికి ఒక సాంకేతిక చిహ్నంగా నిలిచింది. శ్రీకృష్ణుడి మాయాశక్తులు, హాలోగ్రఫిక్ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. కృష్ణుడు తన మాయాశక్తులతో శత్రువులను మరియు దృశ్యాలను భ్రమలకు గురి చేసేవారు. దీనిని నేటి మెంటల్ ప్రోగ్రామింగ్ టెక్నాలజీ, ఆప్టికల్ ఇల్యూషన్స్, హాలోగ్రాఫిక్ టెక్నాలజీలతో పోల్చవచ్చు. కృష్ణుడు తన రూపాన్ని మార్చగల శక్తిని కలిగి ఉండేవారు. ఇది నేటి హ్యూమనాయిడ్ రోబోట్స్, బయోమిమిక్రీ టెక్నాలజీ లేదా ఆప్టికల్ కెమోప్లాస్ ద్వారా రూపాంతర సామర్థ్యాలతో పోల్చవచ్చు. మహాభారతంలో కృష్ణుడు తన మాయాశక్తులతో సమయాన్ని నియంత్రించినట్లు చెప్పబడింది. ఇది నేటి క్వాంటమ్ ఫిజిక్స్, టైం డిలేషన్ థియరీ లేదా స్పేస్ టైం టెక్నాలజీలతో పోల్చవచ్చు. కృష్ణుడు మాయాశక్తుల ద్వారా భౌతిక ప్రపంచాన్ని తన నియంత్రణలోకి తెచ్చాడు. ఇది నేటి హ్యూమన్ మషిన్ ఇంటిగ్రేషన్, ఏఐ సూపర్ ఇంటెలిజెన్స్ లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ సామర్థ్యాలను సూచిస్తుంది. శ్రీకృష్ణుడి మాయాశక్తులు నేటి సాంకేతికతకు సామాన్యంగా కాకుండా విశ్వస్థాయి ఆవిష్కరణలకు ప్రేరణగా ఉన్నాయి. పురాణాలలో చెప్పబడిన ఈ శక్తులు నేటి టెక్నాలజీతో పోల్చి చూడడం మనకు మరింత ఆసక్తిగా, ప్రేరణగా ఉంటుంది. శ్రీకృష్ణుడి పాంచజన్య శంఖం, సోనిక్ వెపన్ టెక్నాలజీ. పాంచజన్య శంఖం నుండి వెలువడే శబ్దము విశ్వాన్ని కదిలించే శక్తిని కలిగి ఉంది. శంఖ ధ్వనితో శత్రువులు భయభ్రాంతులకు గురి అవుతారు. అటువంటి శబ్ద శక్తిని సోనిక్ వెపన్ గా భావించవచ్చు. పాంచజన్య శంఖం ద్వారా కృష్ణుడు ధర్మానికి సంబంధించిన ప్రకటనలను ప్రకటించేవారు. ఇది ఒక విధంగా ప్రాచీన కాలపు కమ్యూనికేషన్ టెక్నాలజీలా ఉపయోగపడింది. పాంచజన్య శంఖం శబ్దం ఆధ్యాత్మిక శక్తులతో నిండి ఉంటుంది.
ఇది నేటి మోటివేషన్, సౌండ్ టెక్నాలజీ లేదా మెడిటేటివ్ ఫ్రీక్వెన్సీలలా పనిచేసేది. పాంచజన్య శంఖం శబ్దం ప్రకృతిలో మార్పులను కలిగించగలదని భావించబడింది. ఈ శంఖారావం వల్ల సముద్ర జలాలు అలజడికి గురవడం, ఆకాశంలో శక్తి తరంగాలు సృష్టించబడడం జరిగింది. శ్రీకృష్ణుడి విమానాలు, హైపర్సోనిక్ జెట్ టెక్నాలజీ. శ్రీకృష్ణుడి దివ్య ప్రయాణాల గురించి పురాణాల్లో ప్రస్తావన ఉంటే వాటిలో ఆయన వివిధ రకాల వాహనాలు లేదా విమానాల ద్వారా ప్రయాణించారనే వర్ణనలు కనిపిస్తాయి. వీటిని నేటి శాస్త్ర సాంకేతిక కోణంలో చూడవచ్చు. గరుడ వాహనం. గరుడు కృష్ణుడి ప్రధాన వాహనంగా చెప్పబడతాడు. గరుడుని వేగము, దిశా సూచన సామర్థ్యాలను నేటి ఏరోడైనమిక్స్ లేదా సూపర్సోనిక్ విమానాల వ్యవస్థలతో పోల్చవచ్చు. పురాణాల ప్రకారం విమానాలు స్వంత శక్తి ఆధారంగా పనిచేసేవి. ఇది నేటి సోలార్ పవర్డ్ లేదా ఫ్యూయల్ ఫ్రీ టెక్నాలజీలకు సంకేతమని చెప్పవచ్చు. కృష్ణుడు ద్వారకా, మథుర వంటి పట్టణాల మధ్య తక్షణ ప్రయాణాలు చేసినట్లు పురాణాలు చెబుతాయి. ఇది నేటి సముద్రం మీద ప్రయాణించగల సీ ప్లేన్స్ లేదా సూపర్ ఫాస్ట్ జెట్లను సూచిస్తుంది. శ్రీకృష్ణుడి ప్రయాణాలు పురాణ కాలంలో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి అర్థం చెప్పే ఉదాహరణలు. ఈ వివరణలు నేటి శాస్త్రవేత్తలకు ప్రేరణగా నిలిచాయి. తద్వారా స్పేస్ టెక్నాలజీ, ఏరోడైనమిక్స్ మరియు రోబోటిక్స్ తదితర రంగాల్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. నిజానికి శ్రీకృష్ణుడి దివ్యమైన శక్తులు, వాడిన టెక్నాలజీని అంచనా వేయడం మన మనుషులకి సాధ్యం కాని పని. ఇప్పుడు చెప్పినవన్నీ దాదాపుగా పోలి ఉండే టెక్నాలజీ మాత్రమే. ఇవి శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.